రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీకి చెక్ పెట్టేందుకు 4 ప్రాంతాల్లో ఫుడ్ ల్యాబ్లను త్వరలో అందుబాటులోకి తెస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గతంలో ఆహార పదార్థాల నాణ్యతా పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లాల్సి ఉండేదన్నారు. ఫుడ్ ల్యాబ్లు అందుబాటులోకి వస్తే ఇక ఆ అవసరం ఉండదని తెలిపారు. ల్యాబ్లో టెక్నీషియన్ల కొరత ఉందన్న మంత్రి ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన తప్పులు భవిష్యత్తులో జరగకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తిరుమలలో సేఫ్టీ ల్యాబొరేటరీ ప్రారంభించడానికి ప్రధాన కారణమైతే రాష్ట్రంలో కూడా ఇతర 4 విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో కూడా ఫుడ్ ల్యాబొరేటరీని ప్రారంభించబోతున్నాం. చూస్తున్నా మనం అనేక రకాలైన ఆహార పదార్థాల్లో కూడా ఇవాళ సింథటిక్ పదార్థాలు వాడుతున్నారు. దాని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ప్రజలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కూడా ఒకవైపు నిఘాని పెంచుతూ, రెండో వైపు నాణ్యతను పరీక్షిస్తూ, మూడో వైపు ఎక్కడ కూడా తప్పులు అవకతవకలు జరగకుండా సర్వేలెన్స్ చేస్తూ తద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రం 2014 విడిపోయినప్పటికీ ఐపీఎం డిపార్ట్మెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ సేఫ్టీ మీద ప్రధానంగా దృష్టి సారిస్తుందో ఇది విభజన 2022లో జరిగింది. తగిన మోతాదులో వీటిలో సిబ్బంది కూడా లేకపోవడం, 723 మంది సిబ్బంది ఉండాల్సి వస్తే కేవలం 144 మంది సిబ్బంది మాత్రమే ఉండడం అనేక రకాల ఇబ్బందులకు కారణమైంది. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ లో 279 ఉండాల్సి ఉంటే కేవలం 7 మంది మాత్రమే ఉన్నాడు. 272 ఖాళీలు ఉన్నాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ ఫుడ్ సేఫ్టీ మీద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాముఖ్యతను గుర్తించిన తర్వాత 150 పోస్టులను అదనంగా తీసుకోవడానికి కూడా వారు మంజూరు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం FSSAI ఇస్తున్న సహకారం కారణంగా, హ్యాండ్ హోల్డింగ్ కారణంగా 5 సంవత్సరాల పాటు ఈ హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు. దాని తర్వాత సెల్ఫ్ సస్టైనబుల్ అయిపోతాయి ఈ ల్యాబులు కూడా. తద్వారా బయట నుంచి కూడా టెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ ల్యాబుల్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల్లో వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే అందుబాటులో వస్తున్నాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోవాల్సిన ప్రతి ప్రయత్నాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.